ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ రాశి చక్రాన్ని బట్టి మీరు శత్రువులను స్నేహితులను భయపెట్టేవారుగా ఎలా ఉంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మిత్రులు ఉన్నా లేకున్నా శత్రువులు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి రాశి చక్రాన్ని బట్టి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇలాంటి విషయాలు మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇతరులను భయపెట్టే విషయాలు మీలో చాలానే ఉంటాయి. అలాగే మీరు భయపడే విషయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాస్తవానికి మీరు దీన్ని అనుభవించకపోవచ్చు, కానీ ఇతరులు చాలా సామర్థ్యం కలిగి ఉంటారు. మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని ఎందుకు భయపెడుతున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే వారి పరిస్థితి మీకు కూడా అర్థం అవుతుంది. మరి ఈ రాశి చక్రాలను బట్టి వారు ఎలా ఉంటారో మనం తెలుసుకుందాం. మేషరాశి, ఈ రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు. కాబట్టి మిమ్మల్ని భయపెట్టేవారు మిమ్మల్ని చేరుకోవడం చాలా కష్టం. అయితే ఇలాంటి స్వభావం కారణంగా మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతారు. ఈ కారణం వల్ల మీతో చాలా మంది మాట్లాడలేరు. ఇక వృషభ రాశి, ఈ రాశి వారు ఇతర రాశుల వారికన్నా చాలా మొండి పట్టుదల గలవారు. మీరు మీ సందేశాన్ని అందరికీ చేరేలా ప్రయత్నిస్తారు. అయితే మీ కోపం మరియు అస్థిరత కారణంగా ప్రజలు మిమ్మల్ని భయపెడతారు. ఇక మిథున రాశి వారు ఎక్కడైనా ఎప్పుడైనా తమ అభిప్రాయాన్ని నిజాయితీగా వ్యక్తం చేస్తారు. అయితే ఇలాంటి దానిని చూసి చాలా మంది మిమ్మల్ని భయపెడతారు. అయితే ఎవరికైనా ఎదుటివారితో చాలా మాట్లాడడం చాలా సులభం. అయితే ఇలా మీరు మాట్లాడితే మాత్రం ఎదుటివారికి కొన్నిసార్లు బాధను కలిగిస్తుంది. ఇక కర్కాటక రాశి, ఈ రాశి వారికి తెలియకుండానే ఇతరులను భయపెట్టవచ్చు. మీరు ఎవరినైనా ఇష్టపడే వ్యక్తిని సమర్థించే సమయంలో ఇతరులను మీరు భయపెట్టేలా ప్రవర్తిస్తారు. ఇక సింహరాశి, ఈ రాశి వారు అందరిని భయపెట్టాలని ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటారు. చాలాసార్లు అన్ని విషయాలను తమ కంట్రోల్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అందుకే మిమ్మల్ని చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇక కన్యరాశి, ఈ రాశి వారు ఏదైనా తప్పు జరిగితే ఇతరులను ఎక్కువగా విమర్శిస్తారు. వారు భయపడుతున్నారా, వారు అసలు ఏమనుకుంటున్నారు అనే విషయాలను అసలు పట్టించుకోరు. ఇక తులారాశి, ఈ రాశి వారు తమ భావోద్వేగాలను ఎప్పటికీ బయటకు చూపించరు. మీరు భయపడడం ఎప్పుడైతే మానేస్తారో చాలా మంది మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి. మీ జీవితంలో సులభంగా జరిగే మార్పులు మిమ్మల్ని చాలా నిరుత్సాహపరుస్తాయి. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారు చాలా మంది భయపెట్టాలని భావిస్తారు. వీరు ఎల్లప్పుడూ ప్రజలపై ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నిస్తారు. ఇది మీకు కొన్నిసార్లు సమస్యను కలిగిస్తుంది. ఇక ధనుసు రాశి, ఈ రాశి వారు ఇతరులను భయపెట్టడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో వీళ్ళు జారుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇతరులకు దగ్గరగా ఉండేందుకు కూడా వీరు భయపడతారు. మరోవైపు మీ ప్రయత్నాలు చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఇక మకర రాశి, ఈ రాశి వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. అంతేకాదు మీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఏ విషయాన్ని ఎప్పుడు ఆపాలో మీకు తెలియదు. కాబట్టి మిమ్మల్ని చాలా మంది ప్రజలు భయపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక కుంభరాశి, ఈ రాశి వారు చాలా మందిని భయపెట్టాలని చూస్తూ ఉంటారు. కానీ వీరిని ఎవరు పట్టించుకోరు. అయితే ఎప్పుడు ఏమి చేయాలో వీళ్ళకి బాగా తెలుసు. అందుకే ఇతరులకు మిమ్మల్ని ఎలా సంప్రదించాలో ఇతరులకు కూడా తెలియదు. ఇక మీనరాశి వారు మొదట్లో చాలా భయపడుతున్నారని అందరూ భావిస్తారు. కానీ వీరే ఇతరులను ఎక్కువగా భయపెడుతూ ఉంటారని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, మరి మీ రాశి చక్రాలను బట్టి మీరు స్నేహితులను కానీ లేదంటే శత్రువులను కానీ ఎలా భయపెట్టిస్తారు, లేదంటే ఎలా భయం కలిగి ఉంటారనేది జ్యోతిష శాస్త్రం చెప్తుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.